హాయ్ అండి అందరికీ. ఈరోజు డ్రై ఫ్రూట్స్ చిక్కీ చేస్తున్నాను. ఏంటంటే జీడిపప్పులు, సన్ఫ్లవర్, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, బాదం పప్పు, పిస్తా, నువ్వులు, తర్వాత అవిసె గింజలు, కావాలంటే కొంచెం పల్లీలు, గసాలు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నీ ఇంకేం కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేడి చేశాను. వేడి చేసేసి ఈ మాత్రం వేడి చేయకూడదు, దీంట్లో అవి పోతుంది, ఆయిల్ పోతుంది, ఇది వేడి చేయకూడదు. బాదం పప్పులు జస్ట్ ఒక పల్స్ రాయించాను అంతే. మిగతా అన్నీ అవిసె గింజలు అన్నీ కలిపేసాను. ఇంకా 2 గిన్నెలు అయింది. ఒక గిన్నె 1 కప్పు బెల్లం పోసాను. పాకం రానితో ఓకే. ఈ పాకం అవుతుంది. నీళ్ళల్లో వేస్తే కొంచెం ఉండలాగా రావాలన్నమాట. జస్ట్ ఉండలాగా వస్తే మరీ గట్టిగా అవ్వక్కర్లేదు, కొంచెం ఉండగట్టాలి, ఇంకొంచెం సేపు ఉండాలి. ఓకే, ఇట్లా వచ్చింది. ఇంకొంచెం 1 నిమిషం ఉండిచ్చి వేసేయచ్చు. పప్పులు వేసేసాను. ఇంకా తిప్పేసి పళ్ళెంకు పోద్దాం. ఓకే, చిక్కీ రెడీ అయిపోయింది. ఇంక ఇది ఆరిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాం. పైన అవిసె గింజలు కూడా కొంచెం చల్లాను. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట.